హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి యూట్యూబ్లో పెట్టే వీడియోస్కి థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేనైతే చూపిస్తాను. నేను ఏ యాప్స్ యూజ్ చేస్తున్నాను, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకునేలాగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, A to Z యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ యాప్ అని చెప్పేసి. సో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి వీడియోస్ అని చెప్పేసి లాస్ట్ టైం పోస్ట్ చేశాను. ఆ వీడియో అయితే చాలా బాగా రీచ్ అయింది. సో నా వాట్సాప్ లో ఉన్న కాంటాక్ట్ వాళ్ళు అయితే కొందరు మెసేజ్ చేశారు, ఏ యాప్స్ యూజ్ చేసి థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తావు నువ్వు, సో ఒకసారి ఆ వీడియో చెయ్యి అని చెప్పేసి అడిగారు ఒక 2-3 మెంబర్స్. అందుకని చెప్పేసి ఈ రోజు నేను ఈ వీడియోలో అయితే చూపిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో నేను యూజ్ చేసే యాప్ ప్లస్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేశాను అనేది మీకు చాలా ఈజీ వేలో అయితే చూపిస్తాను మీకు. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు థంబ్నెయిల్స్ ఎలా చేయాలి అనేది అయితే తెలియలేదు. సో ఒక 2-3 టెక్ ఛానల్స్ చూసి ఎలా చేయాలి అనేది నేను నేర్చుకున్నాను. సో ఆ తర్వాత అయితే కొంచెం కొంచెం అలా చేసుకోవడం అలవాటు అయిపోయింది. అలా నేను థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో మనం ఫస్టే థంబ్నెయిల్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి అమౌంట్ ఇచ్చి చేసుకునే దానికంటే మనం ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి మనం ఇలా సొంతగా చేసుకోవడమే బెటర్. సో మన ఛానల్ ఓకే గ్రోత్ అయింది, చాలా పెద్దగా సక్సెస్ అయింది అన్నప్పుడు మనము ఏదైనా డిఫరెంట్ గా చేయించుకోవాలి అన్నప్పుడు మనం వేరే వాళ్ళతో థంబ్నెయిల్స్ చేయించుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో అందుకని నేనైతే ఇప్పుడు నేనే క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఎలా చేయాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు నీట్ గా అర్థమవుతుంది. సో అలాగే మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ ని హిట్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. యూట్యూబ్ లో పెట్టే వీడియోస్ కి థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికైతే నేనైతే ఫస్ట్ ఫొటోస్ ని క్లియర్ గా చేసుకోవడానికైతే రెమినీ యాప్ యూజ్ చేశాను. ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మన ఫొటోస్ అయితే చాలా క్లియర్ గా ఏర్పడతాయి, చాలా నీట్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్లో బీజీ రిమూవర్ యూజ్ చేసి టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేస్తాను. ఆ తర్వాత నేను పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేసి పిక్సెల్ ల్యాబ్ లో అయితే నేను బ్యాక్గ్రౌండ్ ఏం తీసుకోవాలి అని అనుకొని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఇప్పుడు నేను బీజీ రిమూవర్ చేసిన ఫొటోస్ అన్ని కూడా యాడ్ చేస్తాను. అలాగే మనం టెస్ట్ ఏమైతే ఇవ్వాలనుకుంటామో అదంతా కూడా నేను పిక్సెల్ ల్యాబ్ లో చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను, స్క్రీన్ లో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫస్ట్ ఫోటో క్లియర్ కోసం అయితే రెమినీ యాప్ యూజ్ చేసి క్లియర్గా చేస్తాను. ఫోటో రెమినీ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఓపెన్ చేయగానే మనం ఏ ఫోటో అయితే క్లియర్ చేయాలనుకుంటామో ఇలా ఫోటోని క్లిక్ చేసి ఎన్హాన్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇందులో యాడ్ వస్తుంది. సో మనం యాడ్ అనేది స్కిప్ చేయడానికి ఉండదు. యాడ్ అయిపోయాక ఒకసారి చూడండి, ఇక్కడ ఫోటో మీకు క్లియరెన్స్ అనేది లైన్ ఉంది కదా, ఆ లైన్ని మనం ఇలా స్క్రోల్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఫోటో క్లియర్ ఎట్ అవుతుంది అనేది. సో ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక యాడ్ వస్తుంది, దాన్ని స్కిప్ చేయడానికి అయితే ఉండదు. ఈ యాడ్ తర్వాత మనం ఆ ఫోటోని సేవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ ఫోటో గ్యాలరీలోకి వచ్చేసింది. ఆ తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కోసం గూగుల్లో ఉన్న సెర్చ్ చేసి బీజీ రిమూవర్ అని సెర్చ్ చేసి ఇలా నేను బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను, చూస్తున్నారు కదా. నెక్స్ట్ నేను పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి అందులో అయితే 16:9 అని తీసుకోవాలి కాబట్టి మనం 19201080 అనేది టైప్ చేయగానే మనకి 16:9 అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ మనం ఈ నెంబర్సే టైప్ చేయాలి, ఎందుకంటే మనము యూట్యూబ్లో తీసుకునే సైజు 16:9 కాబట్టి మన థంబ్నెయిల్ కూడా అదే సైజులో ఉండాలని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో చూపిస్తున్నట్టుగా చూడండి. సో థంబ్నెయిల్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాక నేను బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నా. ఇది ఫ్రాడ్ లెటర్కి సంబంధించింది కాబట్టి స్కామ్ అండ్ ఫ్రాడ్ అనే ఒక ఇమేజ్ తీసుకొని దీన్ని ఇలా నేను టోటల్గా డ్రాగ్ చేశాను. ఆ తర్వాత నేను లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్లస్ మార్క్ని క్లిక్ చేయండి, అందులో మీకు షేప్ అని కనిపిస్తుంది. షేప్ క్లిక్ చేయగానే ఇలా మనం టోటల్గా డ్రాగ్ చేసుకోవాలి, లోపల ఉన్న ఫోటో కనిపించకుండా. ఇక్కడ మీకు ఒపాసిటీ అని ఉంది కదా, ఒపాసిటీని మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకు లోపల ఉన్న ఇమేజ్ ఎంత కనిపించాలి,
థిక్‌గా కనిపించాలా, లైట్‌గా కనిపించాలా అని చెప్పేసి మనం ఈడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా అయితే ఇక్కడ కలర్స్ ఉన్నాయి. మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకు థంబ్‌నెయిల్ అనేది ఆ కలర్‌లో మనకి ఉంటుంది. సో, ఈడ గ్రేడియంట్ అని చెప్పేసి ఉంది కదా! గ్రేడియంట్‌లో 2 కలర్స్ మిక్స్డ్‌గా ఉంటుంది. సో, ఇందులో 2 కలర్స్ మనం మిక్స్డ్‌గా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా 2 కలర్స్‌ది యూజ్ చేశాను. మీకు వీడియోలో అయితే మొత్తం కనిపిస్తుంది నేను చేసేది. నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ కూడా. నెక్స్ట్ నేను మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి అందులో వచ్చేసి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ కూడా ఇలా మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకొని మనం ఇక్కడ ఇమేజ్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడికి డ్రాగ్ చేయాలి. సో, ఇమేజ్‌ని ఇక్కడ లాక్ చేయాలంటే ఇక్కడ ఇటు రైట్ సైడ్‌లో ఉన్న సింబల్‌ని క్లిక్ చేసి లాక్ చేయాలి. ఎందుకంటే ఆ ఇమేజ్ అనేది అక్కడ లాక్ అయిపోతుంది. సో, మనం వేరేది ఏమైనా సెట్ చేస్తూ ఉన్నప్పుడు కదలకుండా, మూవ్ అవ్వకుండా లాక్ అయిపోతది. సో, అదే విధంగా నేను ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్‌ని ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి మనం డ్రాగ్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ లాక్ సింబల్‌ని క్లిక్ చేయాలి. లాక్ సింబల్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఆ ఇమేజ్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. మళ్ళీ మనం ఏదైనా ఇంకా యాడ్ చేసుకోవాలన్నా అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు సో, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అసలు మూవ్ అవ్వవు ఇంగా. సో, ఫిక్స్డ్‌గా అయిపోతాయి. సో, ఇలా అన్నమాట. లాక్ చేసుకొని మనం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను కార్డ్ తీసుకుంటున్నా. ఇది కూడా ఒక ఇమేజ్. ఇక్కడ ఫిక్స్ చేస్తున్నా దీన్ని చూడండి మీరు. ఇమేజెస్ ఫిక్స్ చేశాక నేనైతే ఇప్పుడు టెస్ట్ అయితే ఇస్తాను. టెస్ట్ ఇవ్వడానికి మీకు లెఫ్ట్ సైడ్‌లో అయితే పైన మనకి రైటింగ్ సింబల్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయగానే మీరు టెస్ట్ ఇయ్యడానికైతే అవైలబుల్‌గా ఉంటుంది. సో, నేను ఈ వీడియోలో మీకు టెస్ట్ ఇచ్చేది కూడా చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు నేను టెస్ట్ సింబల్‌ని అయితే క్లిక్ చేసి ఇందులో నేను మాకు అని టైప్ చేశాను. సో, మాకు అనేది స్మాల్‌గా పెట్టాలి అనుకున్నాను కాబట్టి ఫస్ట్ నేను మాకు అనేదాన్ని ఫిక్స్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ క్లిక్ చేసి ఫ్రాడ్ లెటర్ అని చెప్పేసి రాస్తున్నాను. ఫ్రాడ్ లెటర్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్‌లో పెట్టాలి అనుకుంటున్నాను. అందుకని ఇలా నేను డిఫరెంట్‌గా తీసుకున్నాను. ఇందులో వచ్చేసి ఫాంట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. కింద మీకు రైటింగ్ సింబల్స్ గానీ, గ్రేడియంట్ కలర్స్ అన్నీ చాలా రకాలుగా ఉంటాయి. షేడింగ్ గానీ సో, ఇక్కడ చేంజ్ చేస్తుంటే మీకు అక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా మనం ఏదైనా కలర్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవడానికి అవైలబుల్‌గా ఉంటుంది. సో, నేను నెక్స్ట్ ఇంకో వర్డ్స్ అయితే తీసుకొని యాడ్ చేశాను. సో, ఇందులో వచ్చేసి చాలా స్టైల్స్ ఉంటాయి. ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మనమే కాపీ చేసుకోవడానికి కానీ, ఫాంట్ కానీ, సైజెస్ కానీ, అలాగే ఏదన్నా ఫాంట్ సైజు డిఫరెంట్ స్టైల్స్‌లో ఉంటాయి. మీరు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్‌లో అయితే నేను ఇంకా టెస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఈ టెస్ట్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా యాడ్ చేశాను. చూడండి మీరు ఒకసారి. ఫస్ట్ నేను టెస్ట్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఫాంట్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. టెస్ట్‌కి ఏ కలర్ ఇయ్యాలని చెప్పేసి. నెక్స్ట్ నేను బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అయితే చెక్ చేస్తున్నాను. చూడండి. ఇలా మనం ఇచ్చిన ఫాంట్ కలర్‌కి ఏ బ్యాక్‌గ్రౌండ్ సెట్ అవుతది అని చెప్పేసి చూస్తున్నాను. సో, ఈ కలర్ అయితే సెట్ అయినట్టుగా అనిపించింది. అందుకని నేను ఇలా లాక్ అయితే చేశాను ఇప్పుడు. సో, నెక్స్ట్ నేను ఇలా కొంచెం ఈ ఫోటోని పైనకి డ్రాగ్ చేసి దీన్ని ఇలా చేంజ్ చేద్దామని చెప్పేసి అనుకోని అలా అయితే చేంజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఫైనల్‌గా అయితే ఇలా ఉంది. సో, ఇప్పుడు మనం ఇది సేవ్ చేసుకోవాలంటే ప్లస్ సింబల్ పక్కన ఉన్న సింబల్‌ని క్లిక్ చేయగానే మీకు ఇలా సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సో, సేవ్ చేసుకోగానే ఇలా గ్యాలరీలోకి వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే వీడియో. సో, మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వలన కొంతమందికి షేర్ చేసినట్టు అవుతుంది ఈ వీడియో. సో, అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అందులో వచ్చేసి గంట బెల్ ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. సో, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.